నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు. నిన్నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు. నిన్నే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాప వాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాప వాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. నిన్ను పోలిన వారెవరు, నేను చేయు దేవుడవు. నిన్నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు. నిన్నే నమ్మితి నా దేవా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు. నిన్నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు. నిన్నే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు
ఆధారము చేసుకుంటేని నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. దేవునికి మహిమ కలుగును గాక. మరొక పాట పాడుతూ దేవుణ్ణి గనపరుద్దాం. ఒకవేళ మీకు వచ్చినట్లయితే నాతో కలిసి పాడటానికి ప్రయత్నించండి. అందరం కలిసి దేవుడిని ఆరాధిస్తూ ఈ పాటల ద్వారా ఆయన్ను స్తుతిద్దాం. స్తుతులివిగో నా ప్రభువ ప్రియమైన నా దేవ అనే పాట మీ అందరికి వచ్చి అనుకుంటున్నాను. అందరం కలిసి ఈ పాట పాడుకుందాం. స్తుతులివిగో నా ప్రభువా ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. స్తుతులివిగో నా ప్రభువా ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. శుద్ధుడా పరిశుద్ధుడా నిన్నే కీర్తించెదం, పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచెదం. శుద్ధుడా పరిశుద్ధుడా నిన్నే కీర్తించెదం, పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచెదం. ఎంతో ఘనమైనది నీ స్నేహం, వివరించలేనిది నీ త్యాగం. ఎంతో ఘనమైనది నీ స్నేహం, వివరించలేనిది నీ త్యాగం. నన్ను ప్రేమించే ప్రియనేస్తమా, స్తుతులివిగో నా ప్రభువా ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. పోరాటముల పరిస్థితులలో నీ వైపే చూచెదన్, శోధన శ్రమలలో కన్నీటి బాధలలో నిన్నే కనుగొందును. పోరాటముల పరిస్థితులలో నీ వైపే చూసేదన్, శోధన శ్రమలలో కన్నీటి బాధలలో నిన్నే కనుగొందును. దేవా నా దేవా నీవే నా క్షేమాదరము నీవే. ఓ ప్రేమ నా ప్రేమ నీవే, జీవన మార్గము నీవే. ఓ దేవా నా దేవా నీ
క్షేమాదరము నీవే. ఓ ప్రేమా నా ప్రేమా నీవే, జీవన మార్గము నీవే. ఏదేమైనా గాని నిన్ను స్తుతింతును, కష్టమేమైనా గాని నిన్ను విడువను ప్రభు. ఏదేమైనా గాని నిన్ను స్తుతింతును, కష్టమేమైనా గాని నిన్ను విడువను ప్రభు. నీతో నుండుటే జీవితం, నీతో నుండుటే ధన్యము. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా. మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. ప్రతి స్థితిగతులను మార్చువాడా, నీవే ఆశ్రయ దుర్గము. దిక్కులేని వారలను ఆదుకొనువాడా, మేలు చేయు దేవుడవు. ప్రతి స్థితిగతులను మార్చువాడా, నీవే ఆశ్రయ దుర్గము. దిక్కులేని వారలను ఆదుకొనువాడా, మేలు చేయు దేవుడవు. ఓ రాజా నా రాజా నీవే, నా రక్షణ కేడెంబు నీవే. ఓ ప్రభువా నా ప్రభువా నీవే, నా ఆశ్రయ దుర్గంబు నీవే. బానిసనయ్యున్న నన్ను బిడ్డగా చేసితివే, యోగ్యత లేని నన్ను అర్హునిగా చేసితివే. బానిసనయ్యున్న నన్ను బిడ్డగా చేసితివే, యోగ్యత లేని నన్ను అర్హునిగా చేసితివే. ఎలా నీ రుణం తీర్చేదన్, నా సర్వం నీకే అంకితం. స్తుతులివిగో స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా. కలిసి పాడదాం. మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా. మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. శుద్ధుడా పరిశుద్ధుడా నిన్నే కీర్తించేదన్, పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచేదన్. శుద్ధుడా పరిశుద్ధుడా నిన్నే కీర్తించేదన్, పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచేదన్. ఎంతో ఘనమైనది నీ స్నేహం, వివరింపలేనిది నీ త్యాగం. ఎంతో ఘనమైనది నీ స్నేహం, వివరించలేనిది నీ త్యాగం. నన్ను ప్రేమించే ప్రియనేస్తమా, స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా. మేలులకై స్తోత్రములు,
దీవెనకై కృతజ్ఞతను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి ఘనత ప్రభావము యుగయుగములు కలుగును గాక. ఈ సమయంలో అందరము కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరము కళ్ళు మూసుకుందాం. దేవుణ్ణి ఆరాధించే సమయం గనుక ఇది. మన ఆలోచనలు, మన మాటలు, మన చూపులు అన్ని ప్రక్కన పెట్టి దేవుని వైపుకు మన హృదయాన్ని కేంద్రీకరిద్దాం. దేవుణ్ణి ఆరాధించడానికి ప్రయత్నిద్దాం. దేవుని గుణ లక్షణాలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన జీవితంలో చేసిన మేలు, ఉపకారాలు, ఆశ్చర్య కార్యాలు, ఘన కార్యాలు, అద్భుత కార్యాలు, సాహస కార్యాలు, ఆయన చేసిన ప్రతి కార్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఎన్నో మేలు మన ఎడల చేసి ఉన్నారు. ఎంతో ఎంతో మనల్ని ప్రేమించి ఉన్నారు. గనుక అటువంటి ప్రభువుని మనం కలిగి ఉండటము ధన్యత. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరని మనము వాక్యంలో చూసినట్లుగా మనము దేవుని పిల్లలముగా, దేవుని బిడ్డలముగా, రక్షింపబడిన జనాంగముగా, దేవుని సొత్తైన ప్రజగా, రాజులైన యాజక సమూహముగా దేవుడు మనల్ని మార్చారు. ఆయన స్వాస్యముగా మనల్ని మలిచారు. ఆయనను ఆరాధించటానికి, ఆయన మహిమ నిమిత్తమే మనల్ని ఈ లోకంలో సృష్టించారు. ఆయనను స్తుతించినప్పుడు ఆయన ఆనందిస్తారు. స్తుతుల మూలముగా మన ప్రభు దుర్గాన్ని స్థాపించేవారు కనుక ప్రతి ఒక్కరూ మీ మైక్స్ ఆన్ చేసుకోకపోయినా, మీ వీడియోస్ ఆన్ చేసుకోకపోయినా దేవుని దృష్టిలో ఉన్నాను అనే ఆలోచనతో దేవుని మనస్సును ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, ఆయన మంచి మనస్సును ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆయన ఆరాధిద్దాం. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే కృతజ్ఞత, ఆరాధన, స్తుతి మన హృదయంలో నుండి, మన నోట్లో నుండి బయటకు వస్తుంది. కనుక దేవుణ్ణి స్తుతిద్దామా? ప్రతి ఒక్కరము ఎవ్వరి వైపుకు మన హృదయము, మన మనస్సు కేంద్రీకరించుకుంటా ఒక్కసారి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ఒక్కసారి ప్రభుకు వందనాలు తెలియజేద్దామా? థ్యాంక్ యూ లార్డ్, అయ్యా నీకు వందనాలయ్యా అని ఒక్క మాట చెప్తారా? ఈ ఒక్క మాట దేవుని స్తుతిస్తూ, ప్రభువా నీకు వందనాలు, దేవా నీకు వందనాలు, స్తుతులు నీకేనయ్యా. నిజమే, పోరాటాల్లో, ప్రతికూల పరిస్థితుల్లో ఏది ఏమైనా, ఎలాంటి పరిస్థితి అయినా ప్రభువా నీవు నాతో ఉన్నావయ్యా, నీకు వందనాలు, నిన్నే స్తుతిస్తానయ్యా, నా జీవితాంతము నిన్నే ఆరాధిస్తాను అంటూ దేవుని గణపరుద్దామా? దేవుని నామాన్ని కీర్తిద్దామా? దేవుణ్ణి ఎవ్వరము మౌనముగా ఉండకుండా ప్రతి ఒక్కరము ఆయన నామాన్ని సన్నుతిద్దాం. ప్రభువా నీవు శుద్ధుడవు, నీవు పరిశుద్ధుడు, నిన్ను కీర్తిస్తున్నాం. నువ్వు పూర్ణుడు అయ్యా, నువ్వు పరిపూర్ణుడు అయ్యా, నువ్వు సంపూర్ణుడు అయ్యా. నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను కీర్తిస్తున్నాం, నిన్ను గణపరుస్తున్నామయ్యా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అంటూ దేవుని ఆరాధిద్దామా? మరొకసారి ఈ పల్లవి పాడుకుందాం. అందరం ఈ పల్లవి పాడుతుంటుండగా మీరు కూడా నాతో కలిసి పాడటానికి ప్రయత్నించండి. అందరం కలిసి పాడదాం. స్తుతులు నీకే అంటూ, మా స్తుతుల పైన ఆసీనుడు నీవే అంటూ దేవునికి మన జీవితాల మీద అధికారాన్ని ఇస్తూ ఈ మాటలు పలుకుతూ హృదయపూర్వకంగా పాట రూపంలో మనం పాడుతున్నాం, కానీ మన హృదయంలో నుండి దేవునితో మాట్లాడుతున్నట్లుగా దేవుని స్తుతిస్తూ ఈ పాట పాడదాం. శుద్ధుడా పరిశుద్ధుడా నిన్నే కీర్తించేదన్, పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచేదన్. శుద్ధుడా పరిశుద్ధుడా నిన్నే కీర్తించేదన్, పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచేదన్. ఎంతో ఘనమైనది నీ స్నేహం, వివరింపలేనిది నీ త్యాగం. ఎంతో ఘనమైనది నీ స్నేహం, వివరింపలేనిది నీ త్యాగం. నన్ను ప్రేమించే ప్రియనేస్తమా, స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా.
మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. ఆఖరిగా స్థుతులివిగో, స్థుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, సర్వోన్నతుడా, నీకు అందమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, గంభీరమైన గొప్ప నామానికి లెక్కలేనని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అత్యున్నతమైన సింహాసనము పైన ఆసీనుడు అయిన దేవుడు అయ్యా, మహోన్నతుడువు, మహాగణుడువు, మహోపకార్యాలు చేయువాడు, నీకు వందనములయ్యా. సృష్టికర్త, సర్వ కృపానిదేగు ప్రభువా, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి, నీకు స్తోత్రములయ్యా. నీ వంటి వారి లోకములో ఎవ్వరూ లేరు. పరిశుద్ధతలో మహనీయుడు నీవే గనుక నిన్ను స్తుతిస్తున్నామయ్యా. దేవా, ఈ రాత్రి కాల సమయములో దేవా నిన్ను స్తుతించటానికి, నిన్ను గనపరచటానికి, నీ నామాన్ని కొనియాడటానికి, నీ నామాన్ని కీర్తించటానికి దేవా నీవు మాకు ఇచ్చిన ఈ ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, మాలో పెట్టిన ఊపిరిని బట్టి నీకు వందనాలయ్యా. ఎంతో మంది ఈ దినము చూడలేని వారిగా, మరణించిన వారిగా ఉన్నారు దేవా. మరికొంతమంది అయితే హాస్పిటల్స్ లో అనారోగ్యాలతో ఉన్నారు. మేమైతే ఆరోగ్యముగా, సజీవముగా, క్షేమముగా దేవ ఈ రీతిగా నిన్ను స్తుతించుకోవటానికి అవకాశాన్ని పొందుకున్నామంటే అది కేవలము నీ ఉచితమైన కృపేనయ్యా. ఇంకా బ్రతికున్నామంటే, ఇంకా జీవిస్తున్నామంటే, ఇంకా చలిస్తున్నామంటే, ఇంకా మాలో ఉనికి మేము కలిగి ఉన్నామంటే అది నీ కృప వలనేనయ్యా. నీ కరుణే, నీ ప్రేమ వలనే ప్రభా. నీ ప్రేమకై, నీ కరుణకై, నీ కృపకై, నీ జాలికై, నీ వాత్సల్యతకై, నీ ఎడతెగని కటాక్షముకై నీకు వందనములు ప్రభా. దేవా, ఈరోజు దేవా నీ పిల్లలతో కలిసి నేను కూడా దేవా నిన్ను స్తుతించటానికి మమ్మల్ని అందరినీ మీరు సమకూర్చినందుకు, మమ్మల్ని అందరినీ మీరు ఈ విధముగా దేవా మీరు ఐక్యపరిచినందుకు, ఈ విధంగా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రాలయ్యా. దేవా, ఈ దినము జరుగుతున్న ఈ యొక్క ప్రభా గూగుల్ మీట్ ద్వారా నీ నామానికి నువ్వు మహిమ తెచ్చుకోబోతున్నందుకు వందనాలు. మా జీవితాల్లో నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనాలు. మా జీవితాల్లో నువ్వు చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి నీకు వందనాలు. అపాత్రులమైన మమ్ములను, ఎన్నికలేని మమ్ములను, అయోగ్యులమైన మమ్ములను, అర్హత లేని మమ్ములను దేవా నువ్వు ప్రేమించి అయ్యా ఎన్నో విధాలుగా ఆశీర్వదించి హెచ్చించి నీ కార్యాలు మళ్ళీ జరిగిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. అయ్యా ఏమిచ్చి నీ రుణాన్ని చెల్లించగలమయ్యా. నా జీవిత కాలమంతా, మా బ్రతుకు కాలమంతా నిన్నే వెంబడిస్తూ, నిన్నే కీర్తిస్తూ, నిన్నే గనపరుస్తూ, నిన్నే స్తుతిస్తూ నీ నామాన్నే ప్రభా అయ్యా సన్నుతించే భాగ్యాన్ని మేము కలిగి ఉన్నందులకే దేవానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, మా జీవితాల్లో ప్రభా ఇంతవరకు కన్న తండ్రిగా, కన్న తల్లిగా మమ్మల్ని నడిపిస్తూ, పోషిస్తూ, లాలిస్తూ దేవా ఓదారుస్తూ ప్రభా నీ కృప మాకు తోడుగా ఉంచుతూ వచ్చినందులకే నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవా యాగ పెట్టి అంతటిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఎంతమంది అయితే ఈ దినము జాయిన్ అయి ఉన్నారో వాళ్ళందరినీ బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. మమ్మల్ని అందరినీ మీరు ఈ విధముగా సమకూర్చిన విధానమును బట్టి నీకు వందనాలు. ఎచ్చటి వారము, ఎక్కడెక్కడి వారము, కానీ నీ రక్తము చేత మమ్మల్ని అందరినీ మీరు బంధువులుగా, స్నేహితులుగా, అక్క చెల్లెళ్ళుగా, అన్నదమ్ములుగా మమ్మల్ని అందరినీ రక్త సంబంధులుగా మార్చినందుకు వందనాలు. నీ రక్తంతో మమ్మల్ని అందరినీ కడిగి నీ పిల్లలుగా మమ్మల్ని అందరినీ స్వీకరించినందుకు నీకు వందనములు చెల్లిస్తూ రాజు బిడ్డలముగా మమ్మల్ని మార్చినందుకు, రాజు కుమార్తెలుగా, రాజకుమారులుగా, రాజులైన యాజక సమూహాలుగా దేవా నీవు మమ్మల్ని చేసుకున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ మీరు రక్షించారు. మమ్మల్ని అందరినీ మీ ప్రజలుగా మార్చుకున్నారు, మీకు వందనాలు. లోకంలో నుండి మమ్మల్ని ఎన్నుకున్నారు, మీకు వందనాలు. మా అందరి జీవితాల్లో నీవు ఎన్నెన్నో మేలు చేశారయ్యా. మీరు చేసిన మేళ్ళన్నిటినీ జ్ఞాపకం చేసుకొని స్తుతిస్తే మా జీవితం సరిపోదయ్యా. దేవా, లెక్కలేనని మేలు మా ఎడల జరిగిస్తూ వచ్చినందుకు హృదయపూర్వకంగా, మనసారా దేవా హృదయమారా నిన్ను స్తుతిస్తూ, గనపరుస్తూ, కీర్తిస్తూ, ప్రశంసిస్తూ నీ నామాన్ని కొనియాడుతూ నజరేయుడైన యేసే అతి పరిశుద్ధమైన, గంభీరమైన, శ్రేష్టమైన అన్ని నాముల కన్నా పైనామం కలిగిన యేసు నామములో ఈ ఆరాధన నీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలండి. నా వాయిస్ బానే వస్తుంది కదా? ఓకే ఓకే ఓకే. మెసేజ్ స్టార్ట్ చేయమంటారా? ఓకే సిస్టర్. సిస్టర్ ఓకే సిస్టర్, కంటిన్యూ. ఓకే ఓకే సిస్టర్. మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన